Good morning. Welcome to day 3 class, third class English. Listen to me carefully. I read the lesson for you. Most importantly, she and other chimps could put signs together to communicate ideas like want of food and time to drink. Washu even worked out how to put dirty in front of people's names when she was angry with them. In 1972, Dr. Francine Patterson started working with a baby gorilla called Coco. Coco eventually learned about 100 1600 different words. Dr. Patterson used to teach Coco sign language with the children's picture books. Coco's favorite story was The Three Kittens. She used to look at it when she was on her own and say to herself. Every year, Coco had a birthday party. When Dr. Patterson asked her what a birthday was, Coco signed eat, drink, get old. On one birthday, Dr. Patterson signed to Coco, "What presents do you want for your birthday?" Coco signed back, "Cat." Okay, children, I read the lesson for you once again. Most importantly, she and other chimps could put signs together to communicate ideas like want of food and time to drink. Washu even worked out how to put dirty in front of people's names when she was angry with them. In 1972, Dr. Francine Patterson started working with a baby gorilla called Coco. Coco eventually learned about 1600 different words. Dr. Patterson used to teach Coco sign language with children's picture books. Coco's favorite story was The Three Kittens. She used to look at it when she was on her own and sign to herself. Every year, Coco had a birthday party. When Dr. Patterson asked her what a birthday was, Coco signed eat, drink, get old. On one birthday, Dr. Patterson asked to Coco, "What present do you want for your birthday?" Coco signed back, "Cat." Okay, children, now let us discuss new words. కమ్యూనికేట్ అంటే సంభాషించడము, ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడం. ఐడియాస్ అంటే వాటికి వచ్చినటువంటి ఆలోచనలని. టుగెదర్ అంటే కలిసిమెలిసి. ఎవెన్చువలీ, ఫైనలీ అంటే చివరికి అని అర్థం. Okay, children, now let us discuss about this lesson. Most importantly, she and other chimps could put signs together to communicate ideas. అంటే చాలా ముఖ్యంగా she and other chimps could put signs together to communicate ideas అంటే అవి ఇదివరకు చెప్పుకున్నాం కదా, 1 year చింపాంజీకి నేర్పించడం మొదలుపెట్టారని. అది అంటే ఆ చింపాంజీ మరియు ఇతరుల చింపాంజీలో కొన్ని సైన్స్ అంటే సైగల్ని వాడుకున్నాయి. ఎందుకు? అవి వాళ్ళ యొక్క ఆలోచనల్ని ఒకదానితో ఒకటి పంచుకోవడానికి కొన్ని గుర్తుల్ని
వాడడం గమనించారు. ఎవరు? మన సైంటిస్టులు. లైక్ వాంట్ ఆఫ్ ఫుడ్ అంటే ఫుడ్ కావాలంటే ఎలా అడగాలి, అండ్ టైమ్ టు డ్రింక్ ఇది ఇప్పుడు నీళ్లు తాగాలి అనుకుంటే ఎలా చూపించాలి, ఫుడ్ కావాలంటే ఎలా అడగాలి, ఇలాంటి గుర్తులు చూపించడం నేర్చుకున్నాయి. వాషు ఈవెన్ వర్క్డ్ అవుట్ హౌ టు పుట్ డర్టీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్స్ నేమ్స్ వెన్ షీ వాజ్ యాంగ్రీ విత్ దెమ్. వాషు ఇంకా ఏం నేర్చుకుందంటే వర్క్డ్ అవుట్ హౌ టు పుట్ డర్టీ అంటే దానికి ఎవరైనా మనుషులు నచ్చకపోతే వాళ్ళ పేర్లు ముందర చెత్త వేయడం నేర్చుకున్నది. చెత్త వేయడం అంటే నువ్వు నాకు నచ్చలేదు అని డర్టీ అంటే మురికి చేయడము, వాళ్ళ పేరు ముందర దాని మీద ఏదో ఒకటి వేయడం నేర్చుకున్నది అనమాట. వెన్ షీ వాజ్ యాంగ్రీ విత్ దెమ్ వాళ్ళతో కోపంగా ఉన్నప్పుడు. ఇన్ 1972 డాక్టర్ ఫ్రాన్సిన్ ప్యాటర్సన్ స్టార్టెడ్ వర్కింగ్ విత్ ఏ బేబీ గొరిల్లా. 1972లో ఫ్రాన్సిన్ ప్యాటర్సన్ అనే ఆయన బేబీ గొరిల్లా అంటే చిన్న గొరిల్లా పిల్ల మీద ప్రయోగాలు చేయడం నేర్చుకున్నాడు, ప్రారంభించాడు. దాని పేరు వచ్చి కోకో అనేది చిన్న బేబీ గొరిల్లా పేరు. కోకో ఎవెన్చువలీ లెర్న్డ్ అబౌట్ 1600 డిఫరెంట్ వర్డ్స్. కోకో చివరికి 1600 డిఫరెంట్ వర్డ్స్ అంటే వేరు పదాలని నేర్చుకున్నది. డాక్టర్ ప్యాటర్సన్ యూజ్డ్ టు టీచ్ కోకోస్ సైన్ లాంగ్వేజ్ విత్ చిల్డ్రన్స్ పిక్చర్ బుక్స్. ప్యాటర్సన్ ఏం చేశాడు? యూజ్డ్ టు టీచ్ కోకో సైన్ లాంగ్వేజ్ అంటే ఇదివరకు చెప్పాను నేను, సైగల ద్వారా నేర్పించేటువంటి భాష. సైగల ద్వారా నేర్పించే భాషను వాడాడు. దేంతో సహాయంతో? విత్ ద చిల్డ్రన్స్ పిక్చర్ బుక్స్. చిల్డ్రన్ అంటే పిల్లల యొక్క పిక్చర్ బుక్స్ తీసుకొని ఆ పిక్చర్ బుక్ని చూపిస్తూ దానికి కావాల్సింది ఎలా అడగాలనో నేర్పించాడు. కోకోస్ ఫేవరెట్ స్టోరీ వాస్ ద 3 కిటెన్స్. ఈ కోకో యొక్క ఇష్టమైనటువంటి కథ ఏదంటే ద 3 కిటెన్స్, 3 పిల్లి కొనలు. కిటెన్స్ అంటే పిల్లి పిల్లలు. షీ యూజ్డ్ టు లుక్ అట్ ఇట్ వెన్ షీ వాజ్ ఆన్ హర్ ఓన్ అండ్ సైన్ టు హర్ సెల్ఫ్. షీ యూజ్డ్ టు లుక్ అట్ ఇట్ అది దానివైపు చూస్తూ ఉండేది. ఎప్పుడు? వెన్ షీ వాజ్ ఆన్ హర్ ఓన్ అండ్ సైన్ టు హర్ సెల్ఫ్ అంటే ఇది ఏదైనా దాని గుర్తులు దాని యొక్క భాషను తెలియజేయాలన్నప్పుడు దానివైపు చూస్తూ ఉండేదన్నమాట. ఎవ్రీ ఇయర్ కోకో హ్యాడ్ ఏ బర్త్డే పార్టీ. ప్రతి సంవత్సరము దానికి బర్త్డే పార్టీ చేసేవాడు డాక్టర్ ప్యాటర్సన్ ఆస్క్డ్ హర్ వాట్ బర్త్డే వాస్. ప్యాటర్సన్ ఏమని అడిగేవాడంటే బర్త్డే అంటే ఏంది అని దాన్ని అడిగేవాడు. కోకో సైన్డ్ అది సైకిల్ ద్వారా చూపించేది. ఈట్, డ్రింక్, గెట్ ఓల్డ్. కోకో సైన్డ్ అంటే ఏమని గుర్తు చేసేది అంటే ఈట్ తినడము, తాగడము, పెరగడము చెప్పేది అది. గెట్ ఓల్డ్. ఆన్ బర్త్డే డాక్టర్ ప్యాటర్సన్ సైన్డ్ టు కోకో. ఒక బర్త్డే పార్టీ రోజు సైగ చేశాడు. ఏమని? వాట్ ప్రజెంట్ డూ యూ వాంట్ ఫర్ యువర్ బర్త్డే. నీ బర్త్డేకి నీకు ఏం గిఫ్ట్ కావాలని అడిగాడు. కోకో సైన్డ్ బ్యాక్ క్యాట్. అంటే కోకో నాకు క్యాట్ కావాలని సైగ చేసింది. Okay children, read this lesson at home. Try to understand. If you can't understand, ask me in the next class. I will explain. Bye.